నేను అదే చెప్పండి. నవ్వుకి నచ్చాలంటే నచ్చొచ్చి నచ్చాల్సిందేనమ్మ. అయినాక కల్పవృక్షము కొమ్మ కలవాడి నాగరి ఇంద్రుడి పలుపు ఇరుడు కాని పన్నగేంద్రుడు మోకు పవనుండు పగ్గంబు హరిహరాదులు పలుపు అజుడు మేటి భద్రాయుధము గారు వారణి వర్ణుండు సోమయాజులు పీట శృతులు ఎడ్లు ములుకోల గణపతి వలరాజు పటుశీల రమణి కోమన్లు బేర అన్నదోళ్ళు గాక ముటాడి రెడ్డిగాన్ల కమ్మలనగా సరస్సులే గోనె కాపులు సద్గునాటి పాకనాటి పంట్రెడ్డి సీమ చిట్టము సౌదరి మున్నూరు బలభద్రు ఆయుధము ఎలమినాగలి చేసి మేటేనే యమగిరి పాటు చేసి గణవేగ దంతంపు కానిగతగ చేసి అలనాలుగు వేదములు తొల్లు చేసి పనికింతను కపగ్గం అమర చేసి విలయ సోరస ధాన్యములు వెలలుబెట్టి పంట పండించి ప్రాణులు రక్షింపబుట్టి కాపులనదగు జగతికి దాపులేది. అయినాక ఫస్ట్ మన బ్రాహ్మణ కన్యకు వృక్ష మకితేజము రాజసుతకు మరి విక్రమార్కుడు కలిగను చెట్టు కొమ్మార్తకు బట్టి పరగంగను సానిసుతరు భక్తుల హరియును భక్తుల హరియను రాజుకు పరగను 300 మంది భార్యలు పెదపను స్థిరమతులు ధైర్యశీరులు సరస్సులు పతి భక్తి ధర్మచారులు దాత్రి అంగనలు దోచివలసి సంగతిగను పెళ్లి ఆడ సరస్సుడ వంచును పొంగుచు రాజపురోహితుల సింగర శిష్యునకు పెళ్లి చేయుడు మమ్ము అనీటుల తల్లిదండ్రులు వనజాక్షులు చెప్పినంత వసుధీశ్వరులు ఎరుగను బాపనుడికి చతురు కన్యను భూపతి దానంపు చేసే బోనములు ఎరుగను భక్తుల హరివంశంబున కీర్తికి 300 కులము కుంభిని మీదటను అర్థకులై జన్మించిన గోత్రముడు చెప్ప గోత్రాల వానను పిలిచారు మమ్మల ఎవరున్నాయి షారు పచ్చడి శ్లోకాలున్నాయి. మా జాతికి ఎవరు రాదు.